శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కుల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో గృహ నిర్మాణ శాఖ మండల ప్రత్యేక అధికారులు ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల విచారణ ప్రత్యేక అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అర్హులైన కుటుంబాలకు న్యాయం జరిగేలా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా మరియు సమగ్రంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమం ద్వారా నిజంగా అవసరమైన ఇండ్లు లేని పేద కుటుంబాలకు ఇండ్లు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. గ్రామాల వారీగా పరిశీలన పూర్తి కాగానే మొదటి విడతలో ఎంపిక చేసిన అర్హుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నోటీసు బోర్డులో ప్రదర్శించాలని వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు తక్షణమే నిర్మాణం చేపట్టేలా అవగాహన కల్పించాలన్నారు. విడతల వారీగా నిధులు మంజూరు చేయడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంత ఉంది జాగా? ఎంత ఉంది జాగా సార్? జాగా మీది ఇక్కడ నుంచి అక్కడ కట్టిన వరకు ఇక్కడ వరకు అక్కడ వరకు. ఇప్పుడు మీకు ఇస్తే ఎక్కడ కట్టుకుంటారు? ఇదే ప్లేస్ లో వాళ్ళు ఇదే అన్నారు సార్. మనం అప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఆపప్పుడు కూడా వాళ్ళు ఇదే ప్లేస్ లో కట్టుకుంటామని మనం లొకేషన్ ఇదే పెట్టినాం సార్. అవంతా ఎప్పుడు వేస్తారంటే మీరు 2 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు 2-3 ఫ్లోర్లు వేసేటోళ్ళు దొడ్డు పిల్లర్లు దొడ్డు రాట్లు వేస్తారు. లేదా ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళాలనేసి అంటే చిన్నదే వేసుకోవాలి. ఈవెన్ ఇవి లోడ్ బేరింగ్ వాల్స్ అంటారు. సో వీటితోని మనము పిల్లర్ లేకుండా కూడా ఇంకో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు పైకి. లేదు మనకు స్ట్రాంగ్గా ఉండాలంటే ఒక చిన్న పిల్లర్ వేసుకున్నామైనా అవి మనకి చిన్న రాడ్స్తోనే వేసుకోవాలి. ఇసుక కూడా మనం ఫ్రీగా సప్లై చేయాలని చూస్తున్నాము. బట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే పెట్టుకోవాలి. దగ్గర ఉంటే ఇస్తాము, లేదంటే దూరం నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇసుక ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడికి పర్మిషన్ అంటే ఏడుపాయల డ్యామ్లో నుంచి నేను వేసుకోవచ్చు. ఇప్పుడు మోడల్ విలేజెస్ చూస్తున్నాం. ఏం చేస్తున్నారంటే వాళ్ళు మేస్త్రీలు వాళ్ళే పాత గవర్నమెంట్లో రాలేదు.